ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు మన బ్లౌజ్ బేసిక్ క్లాసెస్లోని ఇది 17వ క్లాసు. ఈ క్లాస్లో ఏంటంటే మనం ఆది బ్లౌజ్తోని బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలి, ఆది బ్లౌజు కొలతలు లేకుండా బ్లౌజ్ని పెట్టి ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూద్దాం. కొంతమందికి అంటే నెంబర్స్ అలవాటు లేని వాళ్ళకి చూపించమంటున్నారు కాబట్టి చూపిద్దాం. ఇది 1 మీటర్ క్లాత్ తీసుకున్నానండి. బ్లౌజ్ పీసు అంచులు సైడ్కు ఉన్నాయి, ఇలా మధ్యలో ఫోల్డింగ్ ఉంది. ఇటువైపు చూసారు కదా, పైన మనకి ఒకవేళ లైను తిన్నంగా ఉంటే పర్లేదు, ఒకవేళ ఏమన్నా ఎగుడు దిగుడ క్లాత్ కటింగ్లో ఏమైనా ఉంటే కనుక స్కేల్ యూజ్ చేసుకుని ఇలా స్ట్రైట్గా ఒక గీత గీసుకుని, నేను ఎప్పుడూ కూడా పైనుంచి కిందకి నేను మార్కింగ్ పెట్టుకుంటానండి. అది నాకు అలవాటు. ఇది కింద నుంచి బ్యాక్ సైడ్ పెట్టను, పైనుంచే నేను పెడతాను. మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు చాక్ అది బ్లూ కలర్ సరిగా కనిపించట్లేదు కాబట్టి నేను ఒక బ్రౌన్ కలర్తో డార్క్ కలర్ తీసి మళ్ళీ నేను డ్రా చేస్తాను. ఇలా తిన్నంగా గీత గీసుకోండి అంతే. క్లాత్ మనకి పైన స్ట్రైట్గా ఉండాలి, దానికోసమని. ఇప్పుడు మనం ఇది లైన్గా గీసుకున్నాం కదా, ఇది మనం కటింగ్ చేసేసుకుందాం. మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు కటింగ్ చేసుకోకపోతే ఈ మార్కింగ్ ఏంటి అని. దానివల్ల ఏంటంటే అర్థం కాదు. ఇప్పుడు ఇలా కట్ చేసి తీసేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూసారు కదా, మనకి ఇప్పుడు స్ట్రైట్గా ఉంది. ఇలా స్ట్రైట్గా చూసుకుని ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ని తీసుకోండి. మీకు కరెక్ట్గా సరిపోయిన ఆది బ్లౌజ్ తీసుకుని, అది లైనింగ్ కాకుండా 2x2 బ్లౌజ్ అయితే బాగుంటుంది. షోల్డర్ దగ్గర నుంచి ఇలా మనం మామూలుగాని అందంగా ఐరన్ చేసుకుని పెట్టుకున్నారు అంటే కనుక మీరు చెప్పినట్టుగా ఉంటుంది. షోల్డర్ దగ్గర కుట్లు కోసం 1/2 ఇంచ్ కావాలి కాబట్టి 1/2 ఇంచ్ అంటే అర్థమవుతుంది కదండి. 2 నెంబర్ల మధ్యలోని ఒకటి పెద్ద గీత ఉంటుంది కదా, అది 1/2 అనమాట. ఇంచీ టేప్ నుంచి స్టార్టింగ్ నుంచి ఇలాగా మళ్ళీ ఒక పెద్ద గీత వరకు చూసుకుంటే 1/2 ఇంచు మొత్తం మీద 1/2 ఇంచ్ అనేది పైనుంచి మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే షోల్డర్ కుట్లలోకి కనీసం 1/2 ఇంచ్ అన్నా సరే పోతుంది. ఎప్పుడూ కూడా మనం మార్జిన్ని దృష్టిలో పెట్టుకోవాలి, లేదంటే కనుక బ్లౌజ్ చిన్నదైపోద్ది. ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ ఇలాగ స్కేల్తోనే చక్కగా నీట్గా గీసేసుకోండి. ఎక్కడ కూడా వంకర లేకుండా ఇలాగ మీరు లైన్ని మార్కింగ్ చేసేసుకోండి. దాని తర్వాత ఏంటంటే మనం ఈ ఆది బ్లౌజ్ ఉంది కదా, ఇది మనం కుట్టుకు అనమాట. ఈ 1/2 ఇంచ్ అనేది కుట్టుకని ఉంచుకున్నాం. దీని తర్వాత ఈ ఆది బ్లౌజ్ ఉంది కదా, ఈ ఆది బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా పట్టుకోండి. ఇలా అందంగా మనకి ఏంటంటే షోల్డర్ 2 కూడా కుట్లు ఉండేటట్టుగా సెంటర్కి నడుం దగ్గర సెంటర్కి ఫోల్డింగ్ వచ్చి, ఈ చంక దగ్గర చూసారు కదా చక్కగా అంచుల దగ్గర సైడ్ అంచులు కూడా స్ట్రైట్గా అందంగా పెట్టుకుని, ఈ వెనకాల మనకి వీపు భాగం ఉంటుంది కదండి, మెడ దగ్గర సెంటర్లోని ఆ ఫోల్డింగు కరెక్ట్గా మన క్లాత్ ఫోల్డింగ్ దగ్గరకు వచ్చేటట్టు, ఈ గీతకేమో ఈ షోల్డర్ జాయింట్ అయ్యేటట్టు ఇలా అడ్జస్ట్ చేసుకుని నీట్గా ఇలా పెట్టేసుకోవాలి. ఎక్కడా కూడా మీకు తేడా రాకుండా. ఇది చూస్తున్నారు కదా, కొద్దిగా ఇది మెడ వైపు డౌన్ తిరిగింది. మనం ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు చూసారు కదా, మెడ దగ్గర 30 ఇంచ్ మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, కాబట్టి కొద్దిగా డౌన్కి ఉంటుంది. అవన్నీ మీరు పట్టించుకోవద్దు. షోల్డర్ కరెక్ట్గా ఉండేటట్టుగా షోల్డర్ క్లాత్ టచ్ అయ్యేటట్టుగా పెట్టుకోండి. ఇలా స్ట్రైట్గా అందంగా చూసారు, ఎక్కడ కూడా కుడతలు లేకుండా మనం బ్లౌజ్ని అరేంజ్ చేసుకున్నాం. ఒకసారి ఐరన్ చేసుకుంటే కనుక నీట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒరిజినల్ ఫిట్టింగు అంటే ఇప్పుడు మనకి బ్లౌజు తయారైన తర్వాత ఇది మన బ్లౌజ్ ఇది కాబట్టి ఇప్పుడు బ్లౌజ్ తయారైన తర్వాత ఈ మెడ చూసారా, మెడ వారంటే ఒక మార్కింగు, ఈ మెడ వారంటే ఒక మార్కింగు, ఈ మెడ వారంటే ఒక మార్కింగు, నడుం వారంటే ఒక మార్కింగు. చూసారా, అంచులకి కరెక్ట్గా తగిలించే పెడుతున్నాను నేను. ఇటువైపు ఒక మార్కింగు. దాని తర్వాత చూసారు కదా, చంక దగ్గర వరకు, చంక కుట్ట ఎక్కడి వరకు అయితే ఉందో ఆ కుట్టు ఇలా మొత్తం అంచులు చంక దగ్గర నుంచి కింద నడుం వరకు అంచు మనకి ఎలాగైతే ఉందో సైడ్ అంచు అలాగా ఒక మార్కింగు, కుట్టు దగ్గర చంక కుట్టు దగ్గర ఒక మార్కింగు ఇలా పెట్టుకున్నాం. దాని తర్వాత షోల్డర్ కుట్టు దగ్గర కరెక్ట్ కుట్ల దగ్గరే పెట్టుకోండి. ఎక్స్ట్రా మార్జిన్ అనేది నేను చెప్తాను. ఇలాగా కుట్టు దగ్గర ఒక మార్కింగు పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి చంక రౌండ్ అనేది ఎగ్జాక్ట్గా మనకి ఆది బ్లౌజ్ లాగే కావాలి అని అనుకున్నప్పుడు ఇది కింద మనకి ఇలా చేతితో తడిమితే కుట్టు ఎక్కడి వరకు ఉందో చంక కుట్టు అనేది తెలుస్తుంది. ఆ కుట్టు దగ్గరికి ఇలా వేలతో ఇలా చూసారు, ఇది కరెక్ట్గా ఇది ఈ మధ్యలో ఇలా పెట్టారనుకోండి మళ్ళీ తేడా వస్తుంది. ఇప్పుడు ఈ కుట్టు ఉంది కదా, కింద కుట్టు బ్యాక్ సైడ్ కుట్టు, అది వేలతో ఇలా తడిమితే తెలుస్తుంది. ఆ కుట్టు ఉన్న దగ్గరికి ఇలా ఒక మార్కింగు, మళ్ళీ కిందకి ఇలా ఈ కింద చేసి ఇంకొక మార్కింగు, ఇలా దగ్గరికి మార్కింగ్ పెడితే అవన్నీ మార్కింగ్లు కలిపితే మీరు ఆది బ్లౌజులు ఎలాగైతే రౌండ్ తీసారో అది వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ని తీసేద్దాం. అయిపోయింది మన మార్కింగ్లు. ఇప్పుడు బ్లౌజ్ తయారీ అయిన తర్వాత ఎలాంటి మార్కింగ్లు అయితే ఉన్నాయో అదే మనం పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది ఇలా తీసేయండి. తీసిన తర్వాత ఫస్ట్ మనం ఈ చంక దగ్గర పెట్టుకున్న మార్కింగ్లని
కలిపేద్దాం. ఇప్పుడు ఇది ఇలా ఇక్కడ చూసారు కదా, ఈ మార్కింగ్లు మనం పెట్టుకున్నాం కదా, కనిపిస్తుంది కదండి మీకు. ఇప్పుడు ఈ చంక దగ్గర ఉన్న డాట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇలాగా కలుపుకుంటూ వచ్చేయండి. ఇది మనం ఆది బ్లౌజ్లోని కుట్టిన తర్వాత వచ్చిన షేప్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా కుట్టిన తర్వాత వచ్చిన మార్కింగ్లు. ఇలా స్ట్రైట్గా నడుం దగ్గర గీత గీసేద్దాం. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది మెడ దగ్గర పెట్టుకున్న మార్కింగ్. మీకు కనిపించాలని నేను మళ్ళీ రుద్దాను వాటి మీద, అంతే. ఇప్పుడు మనకి ఖర్చులతో పాటు ఇప్పుడు పెట్టుకోవాలి. పైన షోల్డర్కి ఎలాగా ఖర్చులు కారించి మనం మార్కింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది మెడ కుట్టడానికి కుట్టిన తర్వాత ఇది వచ్చింది కదండి, అంటే ఒక 1/4 ఇంచు ముందుకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇలా కొద్దిగా కుట్టికి ఎంత అయితే పడుతుందో అంత ఒకటి. అలాగే చంక దగ్గర షోల్డర్ దగ్గర కూడా ఒక 1/4 ఇంచ్ వరకు ఇంచుమించులు, అంటే మన కుట్టికి ఎంత అయితే మనకి యూజ్ అవుతుందో అంత మార్కింగ్ ముందుకి జరిపి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా పెడితే కుట్టిన తర్వాత అక్కడికి వస్తుంది అనమాట. ఇప్పుడు అదే మార్జిన్ని మెయింటైన్ చేసుకుంటూ ఈ రౌండ్ ఎలాగైతే ఉందో అలాగే పైకి ఇలాగే తీసుకొచ్చండి. ఒక 1/4 ఇంచు మార్జిన్తో ఇలా తీసుకొచ్చండి. చూస్తున్నారా, ఇది ఖర్చులతో పాటు మనకి ఉండాల్సిందనమాట. కుట్టిన తర్వాత అది కిందకి వెళ్తుంది. ఇప్పుడు మనం ముందు గీసుకున్న గిద్దరికి స్టిచ్చింగ్ వెళ్తుంది. అలా ఏంటంటే మార్జిన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే మన బ్లౌజ్ ఎలా కటింగ్ చేసినా మనకి పాడవదు. సరేనండి. ఇప్పుడు ఇది మనకి షోల్డర్ ఎంత ఉందో ఇలా కొలుచుకునే కన్నా ఇంకా మనం ఇంచీ టేప్ యూజ్ చేయదలుచుకోలేదు. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ప్రతిదీ కూడా మార్కింగ్లతో వెళ్ళట్లేదు కాబట్టి, ఓన్లీ మార్కింగే కాబట్టి ఇక్కడి నుంచి ఇలా స్కేల్తోని మనం ముందు 1/4 ఇంచ్ పెట్టుకున్న స్కేల్తో ఇలాగా స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మెడ దగ్గర మార్కింగ్ ఉంది కదా, అది స్ట్రైట్గా గీసుకోండి. మెడ దగ్గర 1/4 ఇంచ్ పైకి ఎందుకు పెట్టట్లేదు అని అనుకుంటారేమో, అది అవసరం లేదు. ఇప్పుడు చూసారు కదా, ఇలాగా రౌండ్ తిప్పేసుకోండి. మీకు బ్యాక్ సైడ్ రౌండ్ మెడ వచ్చేసింది. ఎందుకు పైకి పెంచట్లేదు అంటే కనుక అది మనం 3/4 ఇంచు మెడ దగ్గర కుడతాం కాబట్టి షోల్డర్ దగ్గర అది కవర్ అయిపోద్ది. దాని తర్వాత కింద నడుం దగ్గర కూడా మనకి ముక్క అతికించుకోవడానికి చేతికుట్లకి ముక్క అతికించుకుంటాం కదా, దానికోసం అని చెప్పేసి 1 ఇంచ్ ఎలాగా వేస్ట్గా పోద్ది కాబట్టి 1 ఇంచు కిందన కూడా మనం మార్జిన్ ఇచ్చుకొని ఇలా స్ట్రైట్గా గీత గీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర, నడుం దగ్గర, మెడ వెడల్పు దగ్గర, మన చంక రౌండ్ దగ్గర కూడా మనం ఖర్చులతో పాటు పెట్టేసుకున్నాం. ఇది మన బ్లౌజు. ఇప్పుడు ఇది ఒరిజినల్, ఇది మనం సైడ్ జాయింట్ కదండి, దానికి మనం ఎక్స్ట్రా మార్జిన్ని అటాచ్ చేయాలి. ఇది మనం ఇంచీ టేప్ యూజ్ చేసుకుని 2 ఇంచీల వరకు కూడా పెట్టుకోవచ్చు. మనం 2 ఇంచీల మార్జిన్ని పెంచుకుందాం ఎక్స్ట్రా ఖర్చుల కోసమని. చూసారు కదా, ఇంచీ టేప్ యూజ్ చేయము అంటే బ్లౌజులో ఎంత ఏ కొలతలు ఉన్నాయి అన్నది చూడట్లేదు. అలాగని చెప్పేసి మరీ ఇంచీ టేప్ వాళ్ళేనంత శబదం అయితే చేయకండి. ఈ సైడ్ జాయింట్లు కట్ట ఇంచీ టేప్తోని మార్కింగ్ ఎంత పెట్టుకుంటున్నాం చూసుకోండి. బ్యాక్ సైడ్ టక్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాక్ సైడ్ టక్స్కి కూడా ఇక్కడ బ్యాక్ సైడ్ టక్ వస్తుంది కదా, దానికి 1 ఇంచు పోతుంది. ఇప్పుడు మనం చంక దగ్గర 2 ఇంచులు పెట్టాం కదా, ఆ 2 ఇంచులకి టక్ కోసం అని చెప్పేసి కూడా ఈ కుట్టు వస్తుంది కదా నడుము మీద, నడుము కుట్టు, దానికొని కూడా 1 ఇంచు కలుపుకొని 3 ఇంచీలు నడుము దగ్గర పెంచాం. చెస్ట్ దగ్గర 2 ఇంచీలు పెంచాం, నడుం దగ్గర 3 ఇంచీలకి పెంచుకోండి. మీరు పైన ఖర్చులకి ఎంతైతే పెంచుకున్నారో దానికి 1 ఇంచు ఎక్కువగానే నడుం దగ్గర పెంచుకోండి. ఎందుకంటే మనకి నడుం దగ్గర డాట్స్కి కావాలి, గుర్తుపెట్టుకోండి. అయినా సరే చూసారా, చక్కగా క్రాస్గా వచ్చింది మన లైను. ఇప్పుడు మనకి మొత్తం బ్యాక్ సైడ్ మార్కింగ్ అంతా అయిపోయింది. ఇంత ఈజీగా సింపుల్గా మీరు మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది చూసారా, ఇలాగా చక్కగా ఇలాగా కటింగ్ చేసేసుకుని తీసేసుకోవడమే. ఇలా ఇంతవరకు పై వరకు ఇలా కటింగ్ చేశాను. ఇలా చేసిన తర్వాత ఫస్ట్ మనం వెనక మెడ కూడా ఇలాగ కటింగ్ చేసుకుందాం. ఫస్ట్ మన వైపు ఏమేమైతే ఉన్నాయో అవి ఇలా కటింగ్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది అనమాట. చంక రౌండ్ దగ్గరికి వచ్చేటడికి మీకు అలవాటు లేకపోతే కనుక ఇటువైపుకి వచ్చి ఇలాగ కటింగ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను ఇలా నా వైపుకి తిప్పుకుంటాను. క్లాత్ని మీరు తిప్పుకోకుండా కటింగ్ చేసుకోవడానికే ట్రై చేయండి. ఇది చూస్తున్నారు కదా, పై లైన్ని కటింగ్ చేస్తున్నాను, చంక రౌండ్ని, అంతే తప్ప కింద ఉన్నది కాదండి. ఇది ఖర్చులతో పాటు మనం మళ్ళీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, చంక రౌండ్కి పై రౌండ్ని కటింగ్ చేసుకున్నాం. ఇది మనకి బ్యాక్ అంతా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు నీట్గా మనం ఈ సైడ్ పీస్ని పక్కకు తీసేద్దాం. ఇది చూసారు కదా, 2 ఇంచీల మార్జిన్తో మనం ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకున్నాం. ఇది గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే మీరు ఫ్రంట్ వైపు కటింగ్ చేసినప్పుడు కూడా ఎక్స్ట్రా మార్జిన్ అనేది 2 ఇంచీలే మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రకంగా మనకి మొత్తం బ్యాక్ పార్ట్ అంతా రెడీ అయిపోయింది. చూస్తున్నారా, ఎంత ఈజీగా మనం ఆది బ్లౌజ్ నుంచి కూడా కటింగ్ చేసుకోవచ్చు. ఇలా కటింగ్ చేసి రెడీ చేసి ఉంచుకోండి. వీడియో నచ్చినట్టయితే కనుక ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.